సినిమాల్లో అవకాశం కోసం మరి కాస్టింగ్ కౌచ్ అనేది మనం విన్నాం. సినిమాల్లో వాళ్ళని తెర మీద చూయించటం కోసం తెర వెనక వాళ్ళు పడేటటువంటి అగచాట్లని చాలా మంది ఆడపిల్లలు సినిమా రంగానికి సంబంధించి మరి బహిరంగంగా చెప్పినటువంటి సంఘటనలు అనేకం మనం చూసాం. సరే, ఆ సినిమా రంగం కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఉందనేది ఒప్పుకుంది. మరి నిర్మాతల దగ్గర నుంచి, డైరెక్టర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి ఆడపిల్లల్ని వాడుకుంటారని, వాళ్ళ పట్ల అశ్లీలంగా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఇప్పటికైతే సమాజంలో ఉన్నటువంటి సమాచారం. కానీ రాజకీయంగా పొలిటికల్ నామినేటెడ్ పదవుల కోసం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది తాజాగా ఈ ఆదిమూలం కేసులో చిత్తూరు జిల్లా సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో మనకు అర్థమైంది. కోనేటి ఆదిమూల్యం, సబ్జెక్ట్ టు కరెక్షన్, అతని ఇంటి పేరు ఏదో. మరి అతను మరి ఎంత వయసు వచ్చి పిల్లల పెళ్లిళ్ళు చేసి పెద్దవాడయ్యి తను పదవులు ఆశ చూపి నామినేటెడ్ పొజిషన్, ఎందుకంటే వాళ్లే చెప్పారు ఆయన కొడుకు, అతనేం బయటకు రాలేదు కానీ ఆయన కొడుకు బయటకు వచ్చి నామినేటెడ్ పదవుల కోసం మా నాన్నని ఇలా ఇరికించింది అని అతను చెప్పాడు. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక ఆడ మనిషి ఒక తెలుగుదేశం పార్టీలో అసలు మహిళలకి గౌరవం ఉండదు. మహిళలంటే సాధారణ మహిళలు దాకపోయారు, సొంత పార్టీ కార్యకర్తలకే అక్కడ గౌరవం ఉండదని గతంలో పాలేటి కృష్ణవేణి మరి తానుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీలో జరిగింది ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్పేసి ఆ తర్వాత ఆ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరటం మనం చూసాం, మంగళగిరికి చెందినటువంటి పాలేటి కృష్ణవేణి. ఇప్పుడు అదే విధంగా అతను అభ్యర్థిగా సత్యవేడుకు వచ్చిన తర్వాత మాత్రమే తనకి పరిచయమని, అంతకు ముందు నుంచే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలని, అయితే తన పట్ల కన్నుబడినటువంటి ఎమ్మెల్యే తనని తన దగ్గరకు రప్పించుకొని 2 సార్లు రప్పించుకొని బలవంతంగా ఒప్పించి తను లొంగదీసుకున్నాడని, తర్వాత తన భర్తకి విషయాన్ని చెప్పి పదే పదే అతను పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం ఎంతమందో ఆడపిల్లలకు జరుగుతా ఉంది. అతను ఈ వయసులో కూడా ఆడపిల్లల్ని ఆగం చేస్తున్నాడు, నాలాంటి వాళ్ళని ఎందరినో ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి భర్త దగ్గరే బయటపడేసరికి భర్త సహాయ సహకారాలతోటి ఆ భర్త ఒక పెన్ కెమెరా అరేంజ్ చేసి ఎమ్మెల్యే పిలుపు మేరకు ఈమె ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ పెన్ కెమెరాలో ఆ శృంగార క్రీడను రికార్డ్ చేయటం జరిగింది, చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించినటువంటి ఆ సమాచారంతో, ఆ వీడియోలతోటి ఆమె నేరుగా వెళ్ళి పెదబాబు గారిని, చిన్నబాబు గారిని కలిసింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసింది. ఇద్దరిని కలిసిన తర్వాత వాళ్ళేం పెద్ద సీరియస్ గా తీసుకోవాలి, మీకేదో ఇద్దరికి ఇష్టమైనటువంటి అంశం లాగా ఉన్నది, దానిని ఎందుకు మీరు మా దగ్గరకు తీసుకొచ్చారన్నట్టుగా వాళ్ళు పట్టించుకోవాలి. ఆ అమ్మాయి ఎదురు చూసింది, స్థానిక లీడర్ ఎదురు చూసింది. ఏమని ఎదురు చూసింది? ఏదో ఒక చర్య తీసుకుంటారు ఇతని మీద పార్టీ పరంగా. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నాకు తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలనేది కాదు ఈ ఉద్దేశం,
నాలాగా మరొక ఆడపిల్లలు బలి కాకూడదని మాత్రమే నేను మీడియా ముందుకు వచ్చానని చెప్పి చాలా స్పష్టంగా అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఇంటెన్షన్ అర్థమవుతుంది మరి. కానీ మరి బాబు పెదబాబు చిన్నబాబులకు చీమ కుట్టినట్టయినా లేదు. వాళ్ళకు ఉండదు కూడా. ఎందుకంటే కాదంబరి కాదంబరి అనేటటువంటి ముంబై నటిని ఇక్కడ తీసుకొచ్చి ఇది ఆగమేఘాల మీద ముంబై నుంచి తీసుకొచ్చి ఆమె మీద పెట్టినటువంటి శ్రద్ధ అంటే ఆమెను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతల్ని లేదా అప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా యాక్టివ్గా ఉన్నటువంటి పోలీసుల్ని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి ప్రయత్నంలో ఒక 1% కూడా తుఫాను హెచ్చరికల మీద వాళ్ళు చూపించలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా 28వ తారీఖు నుంచి తుఫాను హెచ్చరికలు వస్తా ఉంటే 30వ తేదీన అక్కడ గండి పడితే అసలు అవేమీ పట్టించుకోకుండా 30వ తేదీన పోలీసు ఉన్నతాధికారులు కాదంబరిని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పోయి ముంబై నుంచి హడావుడిగా తీసుకొచ్చి అదే రోజు 30వ తేదీ సాయంత్రం 6:15 నుంచి 10:15 వరకు రాత్రి 4 గంటల పాటు ఆవిడ దగ్గర సమాచారం తీసుకోవటానికి, ఆవిడని విచారణ చేయటానికి వైఎస్ఆర్సీపీ నేతలను కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ కోసం యాక్టివ్ గా పనిచేసినటువంటి పోలీసులను కానీ ఇరికించటం కోసమే వాళ్ళు ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. పరోక్షంగా అది బెజవాడ ముంపుకు కారణమైంది. అట్లాగే వాళ్ళు ఆనెస్టీ ఉంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలైనటువంటి ఒక ఆవిడ తను ఎమ్మెల్యే వాళ్ళకు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పిన వెంటనే చర్య తీసుకొని ఉండేవాళ్ళు. ఆ క్వాలిటీ వాళ్ళకి లేదు. వీళ్ళు ఎత్తుతున్నటువంటి అంశం ఏంటంటే ఈమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నిజమే, సస్పెండ్ చేయలేదంటల్లా. సస్పెండ్ కాదు, అసలు బహిష్కరించాలి. సరే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమంటారంటే మా నాయకుడికి తెలిసిన వెంటనే సస్పెండ్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా అనేక మంది నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళు, ఇట్లా బయటపడిన వాళ్ళు. ఆయన ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు అంటారు. ఇక్కడే తిరకాసుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అది బహిర్గతం కానంత వరకే వాళ్ళు ఉన్నారు. బహిర్గతం కానంత వరకు దాన్ని ముంచేయాలని చూశారు. ఇద్దరిని పిలిపించి రాజీ పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి తట్టుకోలేక ఏది తనలాగా మరొక ఆడపిల్లకి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేసింది నిజం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేయలేదు, మేము చేసామనిపించుకోవటం కోసమే చేశారు తప్ప మనం ప్రజానేకం మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్ ఏమో ప్రొటెక్టరు, చంద్రబాబు నాయుడు ఏమో ఇటువంటి వాటిని సహించడం అనేటటువంటిది ఉత్త డొల్ల మాట మాత్రమే. అక్కడ జగన్ ప్రొటెక్టర్ కాదు. జగన్కు సంబంధించినటువంటి నాయకుల్లో మహిళలు ఎవరు ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక అనంతబాబు విషయంలో తప్ప. అనంతబాబు విషయంలో అతని భార్య వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ మాత్రం వైసీపీ వాళ్ళు నొచ్చుకున్నా సరే, వైసీపీ వాళ్ళు బాధపడినా సరే, వాళ్ళు అడ్డదిడ్డంగా కామెంట్స్ పెడతారు. పెట్టినా సరే అనంతబాబుని అరెస్టు చేయకపోవటం, అనంతబాబు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న తర్వాత అనంతబాబు తోటి కలివిడిగా పార్టీ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారి వేదికల మీదే అనంతబాబుకు అవకాశాలు కల్పించటం మాత్రం ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. ఇక మిగతా కేసులు పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే బురద వేయాలని చూశారు మాజీ ఎంపీ మీద కానీ, విజయసాయి రెడ్డి గారి మీద కానీ. అవి వాళ్ళు బురద వేయాలని చూశారు. వేసినటువంటి బురద కల్లా వీళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు.
కానీ అక్కడేంటంటే సుబ్రహ్మణ్యం చనిపోయి ఉన్నాడు, హత్యగావించబడి ఉన్నాడు, ఆడ మనిషి కంప్లైంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అనంతబాబుని సస్పెండ్ చేసి ఉండాలి. అది చేయలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్య తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమస్య కాదు. అసాంఘిక అశ్లీల రాసలీలలు చేసేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగటం సబబేనా? పార్టీలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయాల్లో కొనసాగే వాళ్ళు ఎక్కడో జరిగేటటువంటి దుర్మార్గాలని వాటిని అణిచివేయాల్సింది పోయి వీళ్ళే ప్రోత్సహిస్తే వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసేటటువంటి గబ్బు పనులు ఉన్నాయే, ఇవి ప్రజలకి ఎలాంటి ఉపయోగం కలిగించకపోగా ప్రజలు అసలు మొత్తం రాజకీయ వ్యవస్థనే అసహించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇది తెలుగుదేశం పార్టీలో జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించటం, లేదా వైఎస్ఆర్సీపీలో జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించటం కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీల్లో ఇలాంటి అసాంఘిక అశ్లీలమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళను ఎవరైనా సరే ప్రోత్సహించకూడదు. వాళ్ళు వెంటనే పార్టీ నుంచి బహిష్కరించేయాలి. కేవలం సస్పెన్షన్ మాత్రమే కాదు, ప్రజా జీవితంలో వాళ్ళు కొనసాగటానికి వీలు లేనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అని చెప్పేసి మన యొక్క అభిప్రాయం. నమస్తే.